వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్. ఎవరైనా డోంట్ కేర్. వైసీపీ అధినేత జగన్ జోలికి వచ్చారా వారిని తన మాటలతో రాజకీయంగా రేవెట్టేస్తారు. వైసీపీ నేతలంతా ఆయన్ని ఫైర్ బ్రాండ్ అంటే, టీడీపీ నేతలు మాత్రం ఆయనకు పేరు పెట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ని బూతుల మంత్రి అంటూ విమర్శలు చేసేవారు. అలాంటి కొడాలి నాని ఏడాదిగా సైలెంట్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ కొడాలి పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారు. దీంతో అన్నొస్తున్నాడు కాసుకోండి అంటూ వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కొడాలి నాని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ మిత్రుడిగా, అంతకుముందు తారక్ తండ్రి హరికృష్ణ ప్రియ శిష్యుడిగా సినీ రాజకీయ రంగాలకి సుపరిచితుడు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కొడాలి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేతల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సైతం కొడాలి నాని మాటకు అంతే విలువ ఇస్తారు. 2004, 2009 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు కొడాలి. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి 2014 ఎన్నికల నాటికి వైసీపీ గూటికి చేరుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు కొడాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా దాదాపు 3 ఏళ్ల పాటు పనిచేశారు. అయితే కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖ బాధ్యతల కంటే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు ఆయన్ని బూతుల మంత్రి, సన్నబియ్యం సన్నాసి మంత్రి అంటూ విమర్శలు చేశారు. కొడాలి నాని దూకుడు, చంద్రబాబుపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన వ్యవహార శైలిని నారా లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని శిక్షించే బాధ్యత తనదంటూ అప్పట్లో టీడీపీ సభలో సవాల్ చేసి మరీ చెప్పారు నారా లోకేష్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే 4 సార్లు వరుసగా గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా మొదటిసారి టీడీపీ అభ్యర్థి రాము చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ క్యాడర్కి కూడా పెద్దగా అందుబాటులో లేకుండా పోయారు. గడిచిన ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా కొడాలి నాని పాల్గొనడం లేదు. ఆయన తరపున నియోజకవర్గ నేతలే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా చాలా కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని సన్నిహితుడు వల్లభనేని వంశీ వంటి వారిని వివిధ కేసుల్లో నెలల తరబడి జైల్లో ఉంచారు. దీంతో కొడాలి నాని అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఇంకా కొడాలి నానిని టచ్ చేయకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు అధికార టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నేతలు అధికారంలో ఉండగా చేసిన అవినీతి అక్రమాలను అధికార పార్టీ నేతలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా కొడాలి నాని నియోజకవర్గం వదిలి పారిపోయారని సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల్లో మొదటిసారి ఓటమితో కొడాలి నాని కూడా మొదట్లో డీలా పడ్డారు. దీంతో కొంతకాలం ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కేసులు, అరెస్టులతో దూకుడుగా వెళ్లటంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. వీటికి తోడు ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడింది. ఆయనపై నమోదైన కేసుల్లో ఆరోగ్య సమస్యల దృష్ట్యా ముందస్తు బెయిల్పై ఉన్నారు. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. తనపై నమోదైన కేసుల్లో కోర్టు సూచనలతో ఆయా పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేసేందుకు వస్తున్నారు. అలాగే చాలా కాలం పాటు జైల్లో ఉండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు కూడా జిల్లాకొచ్చారు కొడాలి నాని. ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉపాల హారికపై దాడి నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో
బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని గురించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. త్వరలోనే కొడాలి నియోజకవర్గానికి వస్తున్నారు, కాసుకోండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ చేసి మరీ చెప్పారు పేర్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ అధినేత జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేస్తున్నారు. గుడివాడలో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో కొడాలి నాని కూడా ఆరోగ్యం కుదుటపడగానే తిరిగి గుడివాడలో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేసుల భయం వెంటాడుతున్నా ఎంతో కాలం నియోజకవర్గానికి నమ్ముకున్న క్యాడర్కి దూరంగా ఉండడం మంచిది కాదని భావిస్తున్నారట కొడాలి నాని. ఒకవేళ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టుల వరకు వెళ్లినా వెనక్కి తగ్గకూడదని నాని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. దీంతో అటు వైసీపీ క్యాడర్ కూడా పాత కొడాలి నానిని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.